జై శ్రీమన్నారాయణ. సుందరకాండ 6వ సర్గలో 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు, 6th సర్గ 1st శ్లోక టు 10th శ్లోక. హనుమ లంకా నగరంలో అంతటా కూడా సీతమ్మ కోసమని వెతుకుతూ అమ్మ కనిపించకపోవటం చేత కాస్త దుఃఖించిన వాడై, ఆ రకంగా స్వామి ఇంకా రావణుడి యొక్క గృహంలో కూడా సీతమ్మ కనిపించకపోవటం చేత చాలా బాధపడుతూ మళ్ళీ ఒక్కసారి వేగంగా లంక అంతా తిరిగాడనమాట. తర్వాత మళ్ళీ రావణ భవనంలోనికి ప్రవేశించాడు మన హనుమ సీతమ్మ కోసమని. రావణ భవనం అద్భుతమైనటువంటి ప్రాకారాల చేత సూర్యుడిలాగా ఎర్రగా ప్రకాశిస్తూ ఉంది. ఆ భవనంలో భీకరమైనటువంటి సింహాలతో కూడినటువంటి అరణ్యం ఎట్లా ఉంటుందో, భయంకరమైనటువంటి రాక్షసులు కావలి ఉండగా సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి రావణ భవనాన్ని మన హనుమ చూశాడు. దాని కాంతుల చేత హనుమ కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు. వెండి చేత నిర్మాణం చేయబడి బంగారం చేత అలంకరింపబడినటువంటి రకరకాలైనటువంటి వర్ణములు కలిగినటువంటి మంచి ద్వారములతోని, రకరకాల గదులతోని, సుందరమైనటువంటి ద్వారాలతోని చక్కగా అలంకరింపబడి ఉంది రావణ భవనము. అట్లాంటి భవనంలోనికి మన హనుమ ప్రవేశించాడు. అక్కడ ఏనుగులని అధిరోహించి ప్రధానమైనటువంటి రాజపురుషులు అంతా కూడా తిరుగుతూ ఉన్నారు. శూరులందరూ కూడా ఎవరి చేత కూడా వధింపశక్యము కానటువంటి వారంతా కూడా మంచి మంచి రథాలని పూంచుకొని అక్కడంతా తిరుగుతూ ఉన్నారు. అటు ఇటు వెడుతూ ఉంటే వారిలో నుంచి ఒక దంతముల చేత, బంగారం చేత, వెండి చేత నిర్మింపబడినటువంటి రథాలు, వాటి శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ రథాల సంచారం కనిపిస్తోంది మన హనుమకి. చాలా రత్నాలతో కూడుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి మంచి మంచి ఆసనాలు, పాత్రలు కలిగినటువంటి మహారథులైనటువంటి వారంతా కూడా రాక్షసులు అక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. అట్లాంటి అద్భుతమైనటువంటి రావణ భవనాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు మన హనుమ. సుందరంగా మంచి మంచి ఆకారంతో కూడుకున్నటువంటి, రకరకాలైనటువంటి మృగాలతో కూడుకున్నటువంటి, పక్షులతో సంచారం కలిగినటువంటి, మంచి రాక్షసులైనటువంటి, మంచి సుశిక్షితులైనటువంటి రాక్షసుల చేత కాపాడబడుతూ ఉండేటటువంటి ఆ రావణ భవనాన్ని హనుమ చూస్తూ ఉన్నాడు. అక్కడ మంచి ఉత్తమ సంజాతమైనటువంటి సుందరమైనటువంటి స్త్రీలు కూడా అంతటా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మంచి మంచి వనితలు ఉన్నారు. వారి ధరించినటువంటి ఆభరణముల యొక్క మ్రోత కూడా బాగా వినిపిస్తోంది. సముద్రపు ఘోష ఎట్లా వినిపిస్తుందో అట్లా వారి ఆభరణాలే వినిపిస్తున్నాయట మన హనుమకి. రావణ భవనంలో సీతమ్మ కోసమని వెతుకుతూ ఉన్నాడు. After Hanuma searched everywhere, when he did not get to see Sitama, he started getting so much worried, and he immediately again went all around entire Lanka, and finally he went into Ravana palace. There he is getting to see all the details in Ravana's building. That building is decorated with so many beautiful things, and all the things are structured with silver and decorated with gold. So many beautiful rooms are there, palaces are there, big entrances are there. So many people are protecting that palace, and all the great soldiers are living over there, and there are so many beautiful ladies. All those ladies wearing so many ornaments. That ornaments sound also coming like as and how the waves sound comes out of ocean. That kind of sound is coming out of the ornaments that are decorated by all the ladies in Ravana's palace. Such palace, in that palace, our Hanuma is searching for Sitama. With that scene run in our thoughts, with meditation upon Hanuma, let us now chant the slokas. Hanuma akkada రావణ భవనంలో అన్వేషిస్తూ ఉండేటటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ
సీతమ్మ కనిపించటం లేదే అనే బాధలో ఉన్నటువంటి హనుమని ఒకసారి మనసులో ధ్యానం చేస్తూ శ్లోకాలను చెప్పుకుందాం. అథ షష్ఠः సర్గః సనికామం విమానేషు విషణ్ణః కామరూపధృత్ విచచార పునర్లంకాం లాఘవేన సమన్వితః ఆససాదాధ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం ప్రాకారేణ అర్కవర్ణేన భాస్వరేణ అభిసంవృతం రక్షితం రాక్షసైః ఘోరైః సింహైః ఇవ మహత్ వనం సమీక్షమానో భవనం చకాసే కపికుంజరః రూప్యకోపహితైః చిత్రైః తోరణైః హేమభూషితైః విచిత్రాభిశ్చ కక్ష్యాభిః ద్వారైశ్చ రుచిరైః వృతం గజాస్థితైః మహామాత్రైః శూరైశ్చ విగతశ్రమైః ఉపస్థితం అసంహార్త్యైః హయైః స్యందన యాయిభిః స్యందనయాయిభిః సింహవ్యాఘ్ర తనుత్రాణైః దాంతకాంచన రాజతైః ఘోషవద్భిః విచిత్రైశ్చ సదా విచరితం రథైః బహురత్న సమాకీర్ణం పరార్ధ్యాసన భాజనం మహారథ సమావాసం మహారథ మహాసనం దృశ్యైశ్చ పరమోదారైః తైస్తైశ్చ మృగపక్షిభిః వివిధైః బహుసాహస్రైః పరిపూర్ణం సమంతతః వినీతైః అంతపాళైశ్చ రక్షోభిశ్చ సురక్షితం ముఖ్యాభిశ్చ వరస్త్రీభిః పరిపూర్ణం సమంతతః ముదిత ప్రమదారత్నం రాక్షసేంద్ర నివేశనం వరాభరణ సంహ్రాదైః సముద్ర స్వన నిస్వనం. ఓం శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ.